బూరా నర్సేగౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 6వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతారని అన్నారు. సభ సన్మాక సమావేశం జరిగింది. భువనగిరి పార్లమెంట్లో విజయం లక్ష్యంగా సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభ ద్వారా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనే సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక భువనగిరి పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉండగా 62 మండలాలు 2000 బూతులు ఉన్నాయని భువనగిరి పార్లమెంటు బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. భువనగిరిలో ప్రతిపక్షాలకు వెన్నులో వణుకు పుడుతుందని, ఇక్కడ బీజేపీ పార్టీని చూస్తే నన్ను ఓడించడానికి సీఎం రేవంత్ తో పాటు 6 ఎమ్మెల్యేలు ఒక మంత్రి పనిచేస్తున్నారని అన్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ 6వ తారీఖున జరిగే జేపీ నడ్డా గారి బహిరంగ సభకు రావాల్సిందిగా కోరుకున్నారు. 6వ తారీఖు నాడు బీజేపీ దేశ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారు మన చౌటుప్పల్కి రాబోతున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాం. ముసుగు మధుసూదన్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున ఆ సభ నిర్వహించబోతున్నాం. ఈరోజు ఆ సభ సన్నాహక సమావేశం జరిగింది. విజయ సంకల్ప సభ భువనగిరిలో విజయానికి సాధించే దిశగా భారీ ఎత్తున కనీసం 50,000 మందితో సభ నిర్వహించబోతున్నాం. ఆ సభకు భువనగిరి పార్లమెంటు నలుమూలల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు రాబోతున్నారు. ఆ సభలో నడ్డా గారు దిశానిర్దేశం చేయటమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు భువనగిరిలో బూరా నర్సేగౌడ్ గెలిస్తే, ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా గెలిస్తే ఇటు నియోజకవర్గానికి లాభం, దేశానికి కూడా లాభం అనే దిశగా దిశానిర్దేశం చేయనున్నారు. మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆ రోజు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, భువనగిరిలో బీజేపీని ఓడించడానికి గతంలో బీజేపీకి ఇక్కడ ఓటు బ్యాంక్ లేదని, క్యాడర్ లేదని, లీడర్ లేరని ఒక చులకన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళ వెన్నుల్లో వణుకుపడుతుంది. గతంలో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ కూడా రాయటం జరిగింది. బూరా నర్సేగౌడ్ కోలుకొని అద్భుతమైనటువంటి కేవలి క్యాడర్తో మిట్ట మధ్యాహ్నం చేస్తున్నటువంటి ర్యాలీని చూసి, నామినేషన్ విజయ సంకల్ప ర్యాలీని చూసి ఆ రోజు భయపడి మొత్తం మంద దిగింది. ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, మరి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు, 6 ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులు వీళ్ళందరూ కట్టకట్టుకొని బూరా నర్సేగౌడ్ని గెలిపి ఓడిపించమైనటువంటి సంఘటన నేను చూశాను. ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఏ రాజకీయ నాయకుడైనా నాకు ఓటేయాలని కోరుతారు. నేను ఓటేస్తే ఈ మన నియోజకవర్గానికి ఇది అభివృద్ధి చేస్తుందని చెప్తాను. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, బూరా నర్సేగౌడ్ బీజేపీ సింగిల్ అభ్యర్థి, బీఆర్ఎస్ సరే క్యామలేసి సింగిల్ అభ్యర్థి, ఇక్కడ ఇద్దరు అభ్యర్థి, జంట అభ్యర్థులు. వారే మా అభ్యర్థి ముఖం చూడి చేయకండి, మా ముఖం చూసి చేయమని పదే చెప్పడం జరుగుతుంది. ప్రజల్ని ఎంత విచిత్రంగా కోరుతున్నారంటే, కాంగ్రెస్కు ఓటేస్తే నాకు మంత్రి పదవి వస్తుంది. ఇంత అల్పమైనటువంటి కోరిక నేను ఎప్పుడు చూడలేదు, రాజకీయాల్లో వినలేదు. ఎలా ఉందంటే, పెళ్ళి ఒకళ్ళు అయితే మంగళసూత్రం ఇంకోళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి కండిషన్. అందుకొరకు భువనగిరి ప్రజలు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. నడ్డా గారు నాకు అత్యంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే మన భువనగిరి పార్లమెంటుకు ఎయిమ్స్ ఇచ్చటంలో వారు ప్రధానంగా కీలక పాత్ర వహించారు. నేను బీజేపీ రావటానికి కూడా వారు ప్రధానంగా కారణం. వారి మీద ఉన్నటువంటి గౌరవంతో నేను బీజేపీ పార్టీలకు రావడం జరిగింది. ఆ రోజు వారు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నప్పుడు అనేక సార్లు వాళ్ళు కలిసి, డాక్టర్ సాబ్ నువ్వు ఇన్ని సార్లు అడుగుతున్నావు, ఖచ్చితంగా చేస్తాను అని హామీ ఇచ్చి నా 2018లో చేయటమే కాకుండా వితిన్ 6 months మెడికల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయటం, హాస్పిటల్ కూడా. మా మిత్రుడు, మా కాంగ్రెస్ అభ్యర్థి, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఫుల్ నాలెడ్జ్. అంటే
సగము సబ్జెక్టు తెలిసిన వాళ్ళు చాలా సమాజానికి చాలా డేంజర్, హానికరం. వారు ఏమంటారు, రాజగోపాల్ రెడ్డి గారు పదే పదే ఓటేస్తే నాకు మంత్రి పదవి వస్తుందని చెప్తున్నారు. పాపం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క భ్రమలో పడి చెప్తున్నారు. మీరు ఒకసారి గతంలో గుర్తు తెచ్చుకోండి, ఇదే ముఖ్యమంత్రిని తీసుకుతా పిండుతా పొట్టోడా అని మాట్లాడింది కదా, వీడియోలు సర్క్యులేట్ అవుతుంది. అవసరం వచ్చే వరకు ఆ పొట్టు ఆయనని పొడుగాయన చేసి పీట మీద నిలబెట్టి ఆయన సంఖ్యలు జూరిండి. ఎంతకైంది గౌరవం. అంటే ఇది ఒక రాజకీయ అవసరాల కొరకు ఎంత నీచానికైనా దిగతారు అనేది ఈ యొక్క సందర్భం. ఒకప్పుడు ఒక సొంత పార్టీ నాయకుడిని సొంత పార్టీ పీసీఓసీని నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావు, నువ్వు అమ్ముడు పోయి తెచ్చుకున్నావు, ఇంకా వేరే కూడా అన్నారు. అవన్నీ నేను చెప్పలేను అని ఈరోజు మంత్రి పదవి కావాల్సుకొని వస్తుందేమన్న ఆకాంక్షతోని, ఆశతోని, దురాశతోని అదే రేవంత్ రెడ్డి గారికి ఒక పీటేసి ఆయన దాన్ని నిలబెట్టి మరి వాళ్ళ సంఖ్యలో నిలబడుతున్నారంటే ఇది పదవి కొరకు ఎంత నీచానికి దిగతారో మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి, మీ ద్వారా అందరికీ రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేస్తాను, నిబద్ధత అనేది అవసరం. నిబద్ధత అనేది చాలా అవసరం. ఒక హోదాలో ఉన్నప్పుడు మనం మాట్లాడే భాష ప్రజలు గమనిస్తారు. ఇంకో అంశం, మీ అందరికీ తెలుసు, ఇదే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు గతంలో ఎంపీ ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీ ఉన్నారు, ఓసారి ఎమ్మెల్యే ఉన్నారు, ఓసారి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, 4 సార్లు ఉన్నారు. నేను ఒక్కసారి ఎంపీ కదా. మీ అందరికీ కరపత్రం ఇచ్చాను, అంటే నా ప్రోగ్రెస్ రిపోర్ట్, శ్వేతపత్రం.